హాయ్ హలో వెల్కమ్ టు టీ1 అకాడమీ. నేను మీ ఆజాద్. ఈరోజు మనం రామ్సర్ సైట్ అంటే ఏమిటి, ఈ రామ్సర్ సైట్లను ఎవరు గుర్తిస్తారు, ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లు గుర్తించబడినవి, అసలు ఈ రామ్సర్ సైట్లను గుర్తించాలంటే వేటిని ప్రాతిపదిక తీసుకుంటారు, వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రామ్సర్ సైట్స్. రామ్సర్ అంటే అసలు పర్షియన్ భాషలో రామ్ అంటే ఆహ్లాదమైన అని అర్థం, సర్ అంటే ప్రదేశము అని అర్థం. ఈ రెండు కలిస్తే ఆహ్లాదమైన ప్రదేశము అని అర్థం. యాక్చువల్గా రామ్సర్ అనేది కొత్త పేరు, దీని యొక్క పాత పేరు ఏంటంటే సక్త్ సర్. మరి పర్షియన్ భాషలో సక్త్ సర్ అంటే సక్త్ అంటేనేమో కఠినమైన అని అర్థం లేదా దృఢమైన అని అర్థం. మరి సర్ అంటే శిరస్సు లేదా శిఖరం అని అర్థం. అంటే ఇక్కడ కూడా సర్ అంటే శిరస్సు లేదా శిఖరము లేదా బిందువు లేదా మూలము అని కూడా అర్థం వస్తాయి అన్నమాట. అంటే చాలా రకాల అర్థాలు ఉన్నాయి. మరి ఈ రామ్సర్ అనే నగరం ఎక్కడుందంటే ఇరాన్లో ఉంది. ఇరాన్లో ఏ సముద్ర తీరాన ఉంది అంటే కాస్పియన్ సముద్ర తీరాన ఉంది. మరి ఈ రామ్సర్ అనే నగరం ఏ పర్వతాల మధ్య ఉంది అంటే ఆల్బర్ట్స్ పర్వతాల మధ్య ఉంది. అంటే ఇరాన్లోని కాస్పియన్ సముద్ర తీరాన గల ఆల్బర్ట్ పర్వతాల మధ్య ఈ రామ్సర్ అనే నగరం ఉన్నది. రామ్సర్ కంటే ముందు దీని యొక్క పేరు సక్త్ సర్. మరి ఇది రామ్సర్గా ఏ సంవత్సరంలో మారింది? మారిందంటే 1935 సంవత్సరంలో మారింది. మరి ఇంతకు రామ్సర్ సైట్ అంటే ఏంటి అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏదైనా ఒక చిత్తడి నేలను మనం రామ్సర్ సైట్గా పేర్కొనవచ్చు. మరి చిత్తడి నేల అంటే ఏమి లేదండి, శాశ్వతంగా కానీ లేదా తాత్కాలికంగా కానీ నీటితో నిండి ఉండి అక్కడ విభిన్న రకాల జంతువులు కావచ్చు, విభిన్న రకాల పక్షులు కావచ్చు, విభిన్న రకాల వృక్షాలు కావచ్చు, అంటే జీవరాశులకు అనువుగా ఉండే సరస్సులు కానీ నదులు కానీ బురద నేలలు కానీ చిత్తడి ప్రాంతాలు కానీ తీర ప్రాంతాలు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం చిత్తడి నేలని పిలవచ్చు. మరి ఇంతకీ ఈ రామ్సర్ సైట్లను ఎవరు గుర్తిస్తారంటే రామ్సర్ కన్వెన్షన్ సెక్రటేరియట్ గుర్తిస్తుంది. మరి ఇది ఎక్కడ ఉంది? దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో ఎక్కడ ఉందంటే గ్లాండ్లో ఉంది. అంటే ఈ గ్లాండ్లో ఉన్న ఏదైతే సెక్రటేరియట్ ఉందో ఆ సెక్రటేరియట్లోని సిబ్బంది ఈ రామ్సర్ సైట్లను అధికారికంగా గుర్తిస్తుంది. ఎక్కడో ఉన్న ఈ రామ్సర్ కన్వెన్షన్ సెక్రటేరియట్ సిబ్బంది మన భారతదేశానికి వచ్చి రామ్సర్ సైట్లను గుర్తిస్తుందా అంటే అలా గుర్తించదండి. మళ్ళీ ఎలా గుర్తిస్తుంది అంటే ఉదాహరణకి మనం ఏదైనా ఒక రాష్ట్రాన్ని తీసుకుందాం. ఆ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు చిత్తడి నేలల అథారిటీ అని కూడా రెండు ఉంటాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, చిత్తడి నేలల అథారిటీ ఉంటుంది. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈ చిత్తడి నేలల అథారిటీ కానీ ఏం చేస్తాయంటే ఆ రాష్ట్రాలలో ఏవైతే చిత్తడి నేలల ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను మొదటగా గుర్తించి పలానా ప్రాంతాల్లో ఈ చిత్తడి నేలలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులకు చెప్తుంది. ఆ అధికారులు ఏం చేస్తారంటే ఎక్కడైతే చిత్తడి ప్రాంతాలను గుర్తించారో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ పర్యావరణ ప్రాముఖ్యత, వృక్షాలు, పక్షులు యొక్క సమాచారాన్ని సేకరిస్తారు. ఎవరు? ఆ రాష్ట్ర అధికారులు సేకరిస్తారు. ఆ రాష్ట్ర అధికారులు సేకరించి దానిని ఒక నివేదిక రూపంలో ప్రచురిస్తారు. అలా ప్రచురించిన దానిని ఏం చేస్తారంటే రాష్ట్ర పర్యావరణ లేదా అటవీ శాఖకు పంపిస్తే అక్కడ ఉన్న రాష్ట్ర అటవీ శాఖ సిబ్బంది ఏం చేస్తుందంటే పలానా ప్రాంతంలో చిత్తడి నేలలు ఉన్నాయి, దాని చుట్టూ పర్యావరణ ప్రాముఖ్యత ఇలా ఉన్నాయి, ఇన్ని రకాల వృక్షాలు ఉన్నాయి, ఇన్ని రకాల పక్షులు ఉన్నాయి, ఇన్ని రకాల పక్షులు అక్కడ ఆవాసం పొందుతాయని చెప్పేసి వాళ్ళు పరిశీలించి ఏం చేస్తారంటే దీనిని మనం రామ్సర్ సైట్గా గుర్తించడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని పంపుదామని చెప్పేసి అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అధికారికంగా ఈ చిత్తడి నేలలు ఏమైతే ఉందో ఆ చిత్తడి నేలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏ మంత్రిత్వ శాఖకు పంపుతుంది అంటే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపుతుంది. కేంద్ర పర్యావరణము, అటవీ శాఖ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారికంగా పలానా ప్రాంతంలో చిత్తడి నేల ప్రాంతం ఉందని చెప్పేసి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు అయితే పంపుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఈ చిత్తడి నేల ప్రాంతం ఏదైతే ఉందో దానిని ఈ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. డైరెక్ట్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏది పరిశీలించదండి.
దాని కింద చిత్తడి నేలల విభాగం అనే ఒక విభాగం ఉంటుంది. ఆ చిత్తడి నేలల విభాగంలో ఉన్న సిబ్బంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికను పరిశీలిస్తుంది. పరిశీలించి ఇందులో ఏమైనా సవరణలు చేయాలా లేకపోతే ఏమైనా అదనంగా యాడ్ చేయాలా అని చెప్పేసి పరిశీలించి యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేస్తుంది, సవరణ చేయాలంటే సవరణ చేస్తుంది. ఒకవేళ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సవరణ చేయాల్సిన అవసరం లేదంటే అదే నివేదికను ఏం చేస్తుందంటే స్విట్జర్లాండ్లోని గ్లాండ్ ఉందా ఆ గ్లాండ్కి ఈ యొక్క నివేదికను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అంటే భారతదేశం తరపున అధికారికంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి మా ఫలానా రాష్ట్రంలోని ఇక్కడ ఒక చిత్తడి నేల ప్రాంతం ఉన్నది, దీనిని మీరు రామ్సర్ సైట్గా గుర్తించండి అని చెప్పేసి రామ్సర్ కన్వెన్షన్ సెక్రటేరియట్ ఉన్న స్విట్జర్లాండ్లోని గ్లాండ్కి పంపుతుంది. అప్పుడు స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉన్న సిబ్బంది ఏం చేస్తుందంటే ఫలానా దేశం నుండి అంటే భారతదేశం నుండి ఒక చిత్తడి నేల ప్రాంతం వచ్చింది, ఆ చిత్తడి నేల ప్రాంతం మనం ఏమైతే రూపొందించినామో అంతర్జాతీయ ప్రమాణాలు ఏవైతే రూపొందించినామో ఆ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ చిత్తడి నేల ప్రాంతం ఉందని చెప్పేసి వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు స్విట్జర్లాండ్లోని గ్లాండ్లో ఉన్న రామ్సర్ కన్వెన్షన్ సెక్రటరేట్ ఏదైతే ఉందో అది అధికారికంగా ఈ ఫలానా భారతదేశంలోని ఫలానా రాష్ట్రంలో ఉన్న చిత్తడి నేలను మేము రామ్సర్ సైట్ హోదాలో చేరుస్తున్నామని చెప్పేసి అధికార ముద్రనైతే వేయడం జరుగుతుంది. మరి ఇంతకు ఈ రామ్సర్ సైట్ హోదా పొందాలంటే అంతర్జాతీయ ప్రమాణాలు ఏమేమి ఉన్నాయంటే మొత్తం 9 అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నాయి. మరి ఈ 9 అంతర్జాతీయ ప్రమాణాలను ఎవరు నిర్దేశించారంటే 1971లో ఈ రామ్సర్ అనే నగరంలో ఒక ఒప్పందం జరిగింది. ఏంటా ఒప్పందం అంటే రామ్సర్ ఒప్పందం అనమాట. అంటే రామ్సర్ నగరంలో జరిగింది కాబట్టి దీన్ని రామ్సర్ ఒప్పందం అని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఏం చేశారంటే వాళ్ళు ఒక 9 అంతర్జాతీయ ప్రమాణాలను నిర్దేశించారు. ఈ 9 అంతర్జాతీయ ప్రమాణాలలో కనీసం ఒక్క ప్రమాణానైనా ఎవరైనా పూర్తి చేస్తే ఆ పూర్తి చేసిన దానికి రామ్సర్ సైట్ హోదా కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు జరిగిన సమావేశంలో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇంతకీ ఏంటి ఆ 9 అంతర్జాతీయ ప్రమాణాలు అంటే 1 అరుదైన లేదా విశిష్టమైన చిత్తడి నేల రకం, అంటే అరుదైన కానీ లేదా విశిష్టమైన చిత్తడి నేల రకం కలిగి ఉండాలి, ఇదొక అంతర్జాతీయ ప్రమాణం. 2 ప్రమాదంలో ఉన్న జీవులకు ఆశ్రయం కల్పించాలి. 3 జీవ వైవిధ్య సంరక్షణకు తోడ్పడాలి. 4 జీవుల జీవిత కాల చక్రంలో కీలక దశలకు మద్దతు ఇవ్వాలి. 5 కనీసం 20,000 నీటి పక్షులకు ఆశ్రయం కల్పించాలి. అంటే కనీసం 20,000 నీటి పక్షులకు ఒక నిలయంగా ఉండాలి. 6 ఏదైనా పక్షి జాతులలో కనీసం 1% జనాభాకు మద్దతు ఇవ్వాలి. 7 స్థానిక చేపల మనుగడకు తోడ్పడాలి. 8 చేపల సంతానోత్పత్తికి మరియు ఆహారానికి అనువుగా ఉండాలి. 9 ఏదైనా పక్షి జాతి కాకుండా ఇతర జలచరాలు ఏదైతే ఉన్నాయో ఆ జలచరాలు 1% జనాభాకు మద్దతు ఇవ్వాలి. 6వ పాయింట్ వచ్చేసేమో ఏదైనా పక్షి జాతుల్లో కనీసం 1% జనాభాకు మద్దతు ఇవ్వాలి. అంటే ప్రపంచంలో ఉన్న జనాభాలో 1% పక్షులు ఆ ప్రాంతం చిత్తడి నేల ఏదైతే ఉందో అక్కడ నివసించాలి. అదే 9వ పాయింట్ వచ్చేసి పక్షులు కాకుండా ఇతర జలచరాలు ఏదైతే ఉన్నాయో 1% మద్దతు ఇవ్వాలి. సేమ్ ప్రపంచంలో ఉన్న జనాభా ఏదైతే ఉందో ఆ ప్రపంచ జనాభాలో 1% ఇతర జలచరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇతర జలచరాలు ఆ చిత్తడి నేల ప్రాంతంలో నివాసం ఉండాలి. ఈ 9 అంతర్జాతీయ ప్రమాణాలలో కనీసం ఏ ఒక్క ప్రమాణానైనా ఆ చిత్తడి నేల ప్రాంతంకి వర్తిస్తే ఆ చిత్తడి నేల ప్రాంతాన్ని రామ్సర్ సైట్గా గుర్తించడం అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లను గుర్తించారు? మరి ఈ రామ్సర్ సైట్లను గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మరి మొట్టమొదటిసారిగా మనకు గుర్తించబడిన రామ్సర్ సైట్ ఏంటి? మరి మాట్రిక్స్ రికార్డులో చేరిన రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి? మరి ఇప్పటివరకు గుర్తించబడిన రామ్సర్ సైట్లలో ఎన్ని ఆక్స్బో సరస్సులు ఉన్నాయి? వీటికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.